బాబు ఎట్రా నాకందరికి సారీ ఎట్లా ఇప్పుడు అదే పని ఎట్లా పని వాళ్ళు చేయాలిట్లా అత్తు లేదా దా అన్న పని అయిపోయింది కదా మా చెల్లెకి పాల్గొన్నారు పైసలు నువ్వు పని ఎప్పుడు చెల్లెకి పోతాను పని ఎప్పుడు చేసినావు పని చేయాలి ఏం చేయాలి చెల్లె అట్టే పోతాను పైసలు కాదన్నా ఇగో తెచ్చుకపో అగో గట్టి పిట్టలు పెడుతున్నాయి అగో అగో చూడు నాని కాలిందారా నువ్వు ఇక అన్నం కూర వండకురా నేను లేనారా నేను వండుతా అన్న నువ్వు పొద్దున్న దాకా పని చేసి వచ్చినావు కదా పోయి రెస్ట్ తీసుకపో నేను చేస్తా నేను లేనారా నేను వండుతా నీకు ఎందుకు టెన్షన్ నేను వండుతా పో నువ్వు మంచిగా చదువుకోవాలి అరే నాని వంట అయింది తిందామారా తిందామన్నా తేవనా అన్న స్కూల్లో అందరూ ఏడిపిస్తారు నన్ను ఒకసారి స్కూల్కి రాను వాళ్ళందరూ గట్టిన ఏడిపిస్తారు నువ్వు ఏ పట్టించుకోవద్దు నువ్వు మంచిగా చదువుకోవాలి అవన్నీ పట్టించుకో ఒకసారినా సరే పోతున్నా సరే వెళ్ళకపోనా వచ్చిన వారనా చిన్న హ్యాపీ బర్త్డేరా థ్యాంక్ యూ స్కూల్లో అంత మంచి జరిగినారా కేక్ తెచ్చిన కేక్ వద్దామని కొద్దు చెల్లె నీ ఆఫీస్ ఎట్లున్నది మంచిగా ఉంది ఆఫీసులో వాళ్ళని దోస్తులు అయ్యిరా అయితే అందరు మంచిగా మాట్లాడతారు ఇగో అంత బాగానే ఉంది కానీ ఇంకా మీ చెల్లెమన్న చిన్న పిల్లనా
అన్నం తినబెట్టబడుతుంది ఇంత గౌరవం చేయబడుతుంది. నా చెల్లె నాకు ఎప్పుడు చిన్నపిల్లనే, నా బంగారు తల్లి. తింటాను తిన్. అవును, నువ్వు ఇట్లనే గౌరవం చెయ్యు. ఏదో ఒక రోజు నీ నెత్తి మీద ఎక్కి కూర్చుంటది, అప్పుడు నీకు తెలుస్తుంది. మనం అంటే కుళ్ళే వదినకు. సరే నీ పని నువ్వు చూసుకోపో. ఎప్పుడు మా ఇద్దరికి దిష్టి పెడితేమే. సాల్తీ సంబరం. అన్న చెల్లెలు ఇద్దరిద్దరే. అన్న నాకు కూడా ఆఫీస్ టైం అవుతుంది. ఇంకొక బుక్ బర్త్డే చాలు. జాగ్రత్త. బాయ్. ఓయ్, మీ చెల్లకు పెళ్ళిడు వచ్చింది కదా, ఏమన్నా సంబంధం చూసేది ఉందా లేదా? వంట పని ఇంటి పని నేర్చుకోమని నువ్వన్నా చెప్పు కదా. వంట చేసే కర్మ దానికేం పట్టింది? పని మనుషులున్న ఇంట్లోకి కోడలుగా పంపుతానే నా చెల్లెని. రాణి లెక్క బతుకుతుంది. అవుగా, నీకు ఎప్పుడు ఒకటి మర్చిపోయినా. ఏంటిది? మా అమ్మోళ్ళ ఊర్లో ఒక సంబంధం ఉందంట. నువ్వు అంటే ఒకసారి పోయి మాట్లాడదాం. ఇప్పుడు సంబంధం ఎందుకే? అది చిన్నపిల్లనేనే. ఇంకో 4-5 సంవత్సరాలు కానీ జాబ్ చేస్తుంది కదా. సేమ్ ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎత్తావు? రేపు మీ చెల్లె అత్తగారి ఇంటికి వెనాక తెలుస్తుంది నీ సంగతి, మీ చెల్లె సంగతి. ఏంటి తెలిసేది? ఏదో ఒకటి మాట మాట్లాడతావు. నేను పోతున్నా, నాకు పని ఉన్నది. సరే పోయిరా. ఏమైంది? నిన్న ఇంటర్వ్యూకి పోతాయి కదా. ఇంటర్వ్యూకి పోయినా కాల్ చేస్తా అన్నారు, కాల్ కోసం వెయిట్ చేస్తున్నా. తొందర జాబ్ తెచ్చుకో కదా. తొందర అంటే ఇంటర్వ్యూలకు అయితే పోతున్నా కదా, నేను ఏమైనా ఖాళీ ఉంటాను. అట్లా కాదే, నువ్వు తొందర జాబ్ తెచ్చుకుంటే మా ఇంట్లో ఒప్పించుకున్నాడు ఈజీ అవుతుంది. అదే జాబు జాబు జాబ్ నేనేమైనా ఖాళీగా ఉంటానా? పోతున్నా కదా, ట్రై చేస్తున్నా కదా. అంటే ఇప్పుడు జాబ్ లేకపోతే పెళ్లి చేసుకోవా? అరే నేను చేసుకోను అన్ననా. నీకు జాబ్ వస్తే మా ఇంట్లో ఒప్పియచ్చు, మా అన్నయ్య ఒప్పుకుంటాడని చూస్తున్నా. ఒకసారి చెప్పి చూడు మీ అన్నయ్యకు, చెప్తే తెలుస్తుంది కదా. ఆయన జాబ్ లేకుంటే ఒప్పుకోడే. అందుకే తొందర జాబ్ తెచ్చుకుంటే మా అన్నను ఒప్పించుకుంటా నేను. ఎందుకు ఒప్పుకోడు? నువ్వు చెప్పు, చెప్పినాక ఒప్పుకోకపోతే తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం. అయిపోయిందా? చాయ్ పెట్టే. పెట్టినా తీసుకొస్తున్నా. జల్ది తీసుకురా. అన్న రేపు రాఖీ పౌర్ణమి కదనే, మాకు ఆఫీస్ లేదు, గుడికోదామా? పోదాం. తీసుకో. రేపు దీనికి ఆఫీస్ సెలవాట, గుడికోదాం. సరే మీ ఇష్టం. ఏమే ఎల్లరు జల్ది జల్ది రాడ్రి. అత్తున్నా అని ఆగే అన్న, అత్తున్నా ఒక్క నిమిషం. మళ్ళా ఆవిడేందుకు? ఇదేందుకు సాప? మీరు ఫస్ట్ కూర్చోరే. ఎందుకు? కూర్చోరే, కూర్చోరు. పారిగా గుడికోదాం. ఏం కోరుకున్నారే? మీ చెల్లెకు మంచి సంబంధం కుదరాలని కోరుకుందాం. నేనైతే వచ్చే సంవత్సరం వరకు మంచి కోడలు రావాలని కోరుకున్నా. సరే కానీ మీ వదినోళ్ళ ఊర్లే మంచి సంబంధం ఉందట, మరొక రోజు పోయి చూసేద్దామా? అవునరా, మంచి సంబంధం అంట. మా అమ్మ కూడా చెప్పింది. మంచి జాబ్ కూడా చేస్తాడంట పిల్లవాడు. అన్న నాకు ఇప్పుడే పెళ్ళి ఎందుకే? జాబ్ ఇప్పుడే చేస్తున్నా కదా, ఒక 4 years తర్వాత వేసుకుంటాం. ఎప్పుడైనా వేసుకునేది కదా, ఆలోచించు. సరే నీకు ఇష్టం ఉంటేనే, లేకుంటే అద్దుతాయి కా. మీ ఇష్టం. ఇవన్నీ అక్కడ పెట్టు.
ఇగో అది బయట పడాయి. హలో, చెప్పు. ఎక్కడున్నావు? ఇంటికాడ. నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి చెప్పు. మా అన్నయ్య నాకు పెళ్లి సంబంధం చూస్తాడు. అవునా, ఏమైంది ఇంత సడన్గా? ఏమో, వదిన వాళ్ళ ఊళ్ళో ఎవరో అబ్బాయి ఉన్నాడట, ఆయన చేసుకోమని అంటుండు. ఏమన్నావు మరి నువ్వు? నీ జాబ్ విషయం ఎక్కడ దాకా వచ్చింది? ఏం జాబు 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 ఫోన్ చేస్తా అన్నాడు, ఇంకా చేయలేదు. ఆ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నా. అరే గిట్లా అంటే ఎట్లా చెప్పు? నీ జాబ్ వస్తే ఇంట్లో ఒప్పిస్తా అనుకున్నా. మరి ఇప్పుడు జాబ్ రాలేదు కదా, నేను ఏం చేయాలి? మరి నేను వచ్చి మాట్లాడన్నా మీ అన్నయ్య తోటి. అమ్మో అద్దు, నిన్ను నన్ను కలిపి ఇద్దరిని చంపుతాడు. మరి ఏం చేద్దాం చెప్పు నువ్వే. ఇక ఏం చేసుడే ఉంది, 2 రోజులు అయితే నా బర్త్డే ఉంది కదా, నిన్నే ఇవ్వమని గిఫ్ట్ అడుగుతా మా అన్నని. అట్లా అడిగితే ఒప్పుకుంటాడా మీ అన్నయ్య? ఏమో, దేవుంది అయ్యా. సరే అడగరైతే అడుగు, ఒప్పుకోకపోతే ఏం చేయాలన్నది తర్వాత ఆలోచిద్దాం. ఇక అదొక్కటే ప్రయత్నం. సరే మరి, నేను పోతున్నా ఇంట్లోకి. బాయ్. సరే బాయ్. సరే. ఇది రోజుకి ఇదే ప్రాబ్లం అయితే, నీళ్ళు వద్దలేదు, మా అన్న వద్దలేదు. చెల్లె రెడీనావా? హ్యాపీ బర్త్డే నాని. థ్యాంక్ యూ అన్న. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ వదిన. సరే, నీకేం కావాలో కోరుకో. ఆఫీస్కి వచ్చినాక చెప్తాను. ఆఫీస్కి వచ్చినా చెప్తావా? సరే, జాగ్రత్త పోయినా మరి. బాయ్. బాయ్ బాయ్ బాయ్. ఇంకా మా చెల్లి అత్తలేకపోయా. నా బర్త్డేకి ఎప్పుడైనా కేక్ తెచ్చినావా? ఇప్పుడు మీ చెల్లె బర్త్డే అనేసరికి కేక్ తీసుకుని వచ్చినావు. మా అన్నకి ఇద్దాం అంటే భయం అవుతుంది. ఒప్పుకుంటాడో ఒప్పుకోడా? ఏమన్నా ఏం బర్త్డే మాది. నీ బర్త్డే డేట్ గుర్తుందా అసలు నీకు? మా గుర్తుంది. అప్పుడు బిర్యానీ చేసుకున్నాను మా చెల్లి. అగో నాని వచ్చినావా? కేక్ తెచ్చినా. థ్యాంక్ యూ అన్న. ఇట్లా అది హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. అగో మళ్ళీ వచ్చింది, మళ్ళీ చెల్లె, నీకేం కావాలో చెప్పు, అది తీసుకొచ్చి తాయి. చెప్పు. అది అది ఏమేంద్ర గంత ఆలోచిస్తున్నావు? మీ అన్న అడిగింది కదా, నీకేం కావాలో చెప్పు. చెప్పు చెల్లె, నువ్వు బాధపడక, ఏం కావాలో చెప్పు, నీకు ఏదంటే అది కొనిస్తా. అన్న, నీకు ఒక విషయం చెప్పాను. చెప్పు. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఎవరాడు? ఎక్కడుంటాడు? నాతోటి 3 సంవత్సరాలు చదువుకున్నాడే, మంచోడు. ఏం చేస్తాడు? జాబ్కి ట్రై చేస్తుండే. జాబ్ సుతలేదా ఆనికి? ఖచ్చితంగా వస్తుంది వదిన. జాబ్ లేదు, అడు ఎవ్వడో తెలియదు, మంచోడు తెలియదు, చెడ్డోడో తెలియదు. అసలు లవ్ చేసినట్టు మాట్లాడబడుతుంది. గవ్వాన్ని ఏం చెప్పకో, వదిన చూసిన సంబంధం చేసుకో, జాబ్ ఉన్నదట. నేను గవ్వాన్ని నాకేం చెప్పక. అట్లా కాదే, మంచోడు. ఆ పిల్లాడు కూడా మంచోడు, మంచి జాబ్ ఉంది, వాళ్ళ అమ్మగారు కూడా మంచోళ్ళే. ఇతను మంచోడు వదిన, నన్ను మంచిగా చూసుకుంటాడు. నేనంటే మస్తు ఇష్టం. ప్లీజ్ అన్న, ప్లీజే. నీకు చిన్నప్పటికే లేదు కావాలంటే అది ఇచ్చిన. ఈ ఒక్క విషయం నాకు వదిలిపెట్టు, నేను చెప్పిన సంబంధం చేసుకో. నా లైఫ్ నా ఇష్టం, నాకు ఇష్టం ఉన్నా చేసుకుంటా. మీరేం చేసుకుంటారో చేసుకోపోరి. అది మాటింటలేదు, గిట్ల తయారైంది అది. రామా, చిన్నపిల్ల కదా, రేపు పొద్దున 4 మంచి మాటలు చెప్తే ఆమెనే మనసు మార్చుకుంటది. అయ్యో రామా, ఇప్పుడు నెత్తి కొట్టుకోనేం లాభం?
నేను గౌరవం చేయకని మొదటి నుంచి చెప్పినా, నువ్వే నెత్తికెక్కించుకున్నావు. అది చెల్లె అని ఏదంటాడు కొనిచ్చిన తప్ప అని. సరే తీ, ఏదన్నా ఉంటే పొద్దున మాట్లాడదంటే, నువ్వు బాధపడకు. సరే అనుకుందాం. ఎంత సాపి సరేపా. చాయ్ పెట్టినావానే? పెట్టినా. చెల్లేదే లేవలేదు ఇంకా. నువ్వు లేపుతేమో. నువ్వు లేపుకో కదా. చెల్లె లేదు. చెల్లె చెల్లె అన్నయ్య నన్ను క్షమించు. చిన్నప్పటి నుండి నన్ను ఎంతో ప్రేమగా అమ్మ నాన్న లేని లోటు రాకుండా చూసుకున్నావు. కానీ నేను ఎంతో ఇష్టపడ్డ వాడితోటి పెళ్లి చేయడానికి నువ్వెందుకు ఒప్పుకోవడం లేదో నాకు అర్థం కావట్లేదు. కానీ అతన్ని వదిలి నేను ఉండలేను అన్నయ్య. నేను అతనితోటే వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించు.